బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో రేపు జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు అధికారులు పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, పినరయి విజయన్తో పాటు వామపక్ష పార్టీల అగ్రనేతలు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరు కానున్నారు. 100 నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. భారీగా తరలి వచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పార్కింగ్ అంతరాయం కాకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను కల్పించనున్నారు. తొలి నినాదం ఇది. ఆ నినాదం విధానంగా నీళ్లు నిధులు నియామకాలు నినాదంపై పుట్టింది ఉద్యమం. ఆ తర్వాత రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ మీద టీఆర్ఎస్ తో పాటు అనేక శక్తులు, విపక్ష పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు అనేక అంశాలు పెట్టుకున్నాయి. దేశ స్థితిగతులు మార్చాలంటే టీఆర్ఎస్ సాధ్యం. కేసీఆర్ గారి ఈ సభ నుంచి దేశ రాజకీయాలను సాధించే అవకాశం ఉంది. ఖమ్మంలో జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, పినరయి విజయన్తో పాటు వామపక్ష పార్టీల అగ్రనేతలు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరు కానున్నారు. 100 నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. భారీగా తరలి వచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పార్కింగ్ అంతరాయం కాకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లను కల్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, చెప్పండి, ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఖమ్మంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఖమ్మంలో మాత్రం భారీ ఎత్తున బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాటు మాత్రం ముమ్మరంగా చేసిన పరిస్థితి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అనేక సమన్వయం చేసుకుంటూ కూడా బహిరంగ సభకు వచ్చే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించిన మంత్రి పువ్వారాజు జగన్, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పువ్వారాజు రాజేంద్ర పాటు మంత్రి హరీష్ రావు కూడా ఈ బహిరంగ సభకు పూర్తిగా ఏర్పాటు చేస్తారు. కూడా ఇక్కడ మకాం వేసి కూడా ఇటు కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ కూడా ఏర్పాటు మాత్రం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ నెల 18 అంటే రేపు జరగబోయే ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులకు, ఇటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు జపాన్ టెక్నాలజీతో మాత్రం ఈ 100 ఎకరాల స్థలంలో మాత్రం భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. స్టేట్ మధ్య ఎదురుగా ఉన్న ఆ స్థలంలో మాత్రం ఇటు బీజేపీలకు కానీ, అదేవిధంగా రీటర్స్ కానీ పెద్ద గ్యాలరీ ఏర్పాటు చేసిన దాదాపు 1 లక్ష కుర్చీల వరకు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా 50 LED లైట్లతో కూడా ఇక్కడ ప్రజలు చూసేందుకు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర, అదేవిధంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు వచ్చేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటుగా ముఖ్యంగా చూసినట్టయితే 3 ముఖ్యమంత్రులు కూడా ఈ బహిరంగ సభకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఢిల్లీకి, కేరళ, అదేవిధంగా పంజాబ్కు సంబంధించిన ఈ 3 ముఖ్యమంత్రులతో జాతీయ నాయకులు కూడా ఈ భారీ బహిరంగ సభ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళందరికీ రమ్మని చెప్పి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేరుగా ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం బయలుదేరి ఫస్ట్ యాదాద్రి ఆలయానికి చేరుకుని అక్కడ పూజలు చేసిన అనంతరం మాత్రం ఖమ్మం బయలుదేరారు. ఖమ్మం వచ్చిన నేపథ్యంలో నేరుగా ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి అనంతరం మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత కూడా ఈ బహిరంగ సభకి పాల్గొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఏదైతే దీనికి సంబంధించి కూడా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం తనదైన శైలిలో ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా చేస్తారు. కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు. గత వారం రోజు కూడా ఇక్కడ పనులు మాత్రం సజావుగా జరిగేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ గోవింద్. నిధులు నియామకాలు అనే నినాదంపై పుట్టింది ఉద్యమం. ఆ తర్వాత రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి చాలా వరకు విషయాలు చెప్పారు. వాలంటీర్స్ బాధ్యత అనేది చాలా క్రమశిక్షణతోని బాధ్యత కూడుకున్నది. అజయ్ గారు 1000 మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే హీ హాజ్ ఆల్ కాన్ఫిడెన్స్. కొన్ని వేల మంది ఉంటారు, కానీ మీ 1000 మందిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే
మీరంతా కూడా చాలా క్రమశిక్షణ కలిగిన పట్టుదలతో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ఉద్యమకారులుగా కార్యకర్తలుగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 12 కడుపు నిండా భోజనం చేసి మీకు ఎక్కడెక్కడ ఏ బాధ్యతలు ఇచ్చారో అక్కడ ఉండాలి. నాగరాజ్తో నా రిక్వెస్ట్ ఏంటంటే 24 టీం లీడర్లు ఏ బ్లాక్ లో ఎవరుంటారు. మనకు చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 బ్లాకులు ఉన్నాయి. 16 బ్లాకుల్లో ఏ బ్లాక్ కు ఎంతమందిని ఇస్తున్నావు, ఏ టీం లీడర్ ఉంటాడో డిసైడ్ చేయాలి. ఆ బ్లాక్ లో వచ్చిన వాళ్ళను జాగ్రత్తగా కూర్చోబెట్టడము, వచ్చిన వారికి మంచినీళ్లు అందించడము, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూర్చోబెట్టడం అనేది చాలా బాధ్యత. పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలి. గ్యాంగ్ వేస్ లో నిలబడే టీమ్స్ వేరే ఉండాలి. అంటే ఇప్పుడు విఐపీలు ఎక్కడ కూర్చోవాలి, మహిళలు ఎక్కడ కూర్చోవాలి, సామాన్య ప్రజలు ఎక్కడ కూర్చోవాలి, పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు ముఖ్య నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఎవరి దారి వాళ్ళకు చూయిస్తూ గ్యాంగ్ వేలలో వాళ్ళను మనం గైడ్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అదర్వైజ్ ఏమైందంటే పాపం ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా వేదిక కిందే కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు. అదే విధంగా మరి మహిళలకు 2 బ్లాకులు సపరేట్ గా పెట్టినారు. ఆ మహిళల దారి ఎక్కడ చూపించాలి, అందులో వీలైనంత వరకు మన మహిళా వాలంటీర్స్, మహిళా కార్పొరేటర్స్ వాళ్ళను అక్కడ ఆ మహిళా వింగ్స్ లో వాళ్ళందరికీ విఐపీలకు పాసులు ఉన్నట్లు మీకు ఈ టీషర్ట్ వాలంటీర్ టీషర్ట్ ఉంది. మేము కూడా పోలీసులందరికీ చెప్పినాం, వాలంటీర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టీషర్ట్ వాలంటీర్ టీషర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ఉంటది. ఏ బ్లాక్ లోకైనా వెళ్లి మీరు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం గానీ లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే చూడటానికి కూడా వాలంటీర్లు పనిచేయాలా. రేపు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి మీరందరూ భోజనం చేసి మీరు సభ ప్రాంగణంలో ఉండాలా. 1 గంట నుంచి సభ అయిపోయి వెళ్ళిపోయి హెలికాప్టర్ టేకాఫ్ అయి ప్రజలందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంగణం నుంచి మనం బయటకు వెళ్ళాలి. అప్పటిదాకా మీరు ఎవరు కూడా ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని ఎవరైతే టీం లీడర్లు 24 మంది ఎంతమంది ఉన్నారు, 24 టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ 24 టీం లీడర్స్ కి వేరే పని లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీ 24 టీం లీడర్స్ మీ వెనకాల ఉన్న వాలంటీర్లు ఎక్కడున్నారు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు అటు ఇటు టైం పాస్ చేయడానికి పోయో లేకపోతే ఇంకోటి చేయడానికి పోయటానికి లేదు. మనం అన్ని కూడా కాలకృత్యాలన్నీ కూడా పొద్దున్నే తీర్చుకొని రావాలా, మధ్యాహ్నం తీర్చుకొని రావాలా, కంపల్సరీగా భోజనం చేసి రావాలా. ఈ 4 గంటలు 5 గంటలు మాత్రం మీరు సభా ప్రాంగణం వదిలిపెట్టొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి వాళ్ళందరికీ విఐపీలకు పాసులు ఉన్నట్లు